వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక కులగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 2 విడతల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది అక్టోబర్లో తొలి విడత, 2027 మార్చిలో రెండో విడత కులగణన, 2028 వరకు కులగణన జరగనుండటంతో 2029కి నియోజకవర్గాల పునర్విభజన లేనట్టే. మహిళా రిజర్వేషన్లు కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చెరగాని దయాకర్ గారు. ముందుగా జయరాం గారు నమస్కారం. నమస్తే సందీప్. కులగణనపై కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. అంటే 2 దశల్లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంట్లో మనం ముఖ్యంగా వినిపించేది ఏంటంటే, అసలు ఇది జెన్యూన్ డేటానా లేకపోతే ఎన్నికల స్టంట్ అని కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ సందీప్, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, జనరల్ గా రాజకీయ పార్టీలు ఒక స్టంట్ గానే చేస్తుంటాయి. ఏ పని చేసినా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరతల కోసం మాత్రమే చేస్తే తప్పితే ఇది ప్రజలకు ఏదో ఉద్దేశించి కానీ ప్రజలను ఏదో ఉద్ధరించడం కోసం మాత్రం కాదు. అలాంటిదే అనుకుంటే పదవులలో ఆ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే ఆయా ప్రజలకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ఆయా కులాలకు నిజంగా కొంతలో కొంత సహకరించినట్టు. సహాయం కానీ అంత పెద్ద మాటలను కానీ కనీసం మినిమం అనేది సహకరించినట్టే ఉంటుంది. వీళ్ళు సహాయం చేసే అంత సినిమా లేదు, చెయ్యట్లేదు కూడా. సో ఈ సహకరించే విధానాన్ని కూడా ఇక్కడ వాళ్లకు ఏ విధమైన బెనిఫిట్ వస్తుంది, మనం సహకరిస్తున్నట్టు ప్రజల్లోకి వెళ్తే మనకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంటుంది అంటే, కులగణన చేసినంత మాత్రాన ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ రాదు. కులగణన చేసి ఆ కులాలకు కనుక వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పదవులు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళని రక్షణ చేపట్టినప్పుడు మాత్రమే ఉపయోగాలు ఉంటాయి. కానీ ఈరోజు మీరు ఏ పార్టీ చూసినా కూడా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ప్రాథమికంగా ఉన్నట్టయితే ఆయా కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందనే విషయం పెద్ద మనం చెప్పాల్సిన పని లేదు. సో ఇది మనం చూస్తున్న విషయాలు. ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైఎస్ఆర్సీపీ, ఇది మన ఏపీ తెలంగాణలో ఉన్న పార్టీలో. సో ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ కులగణను ప్రజలకు తీసుకెళ్ళడానికంటే కాంగ్రెస్ ఇక్కడ చేసింది, అది కొంచెము బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనుకున్నప్పుడు బీజేపీ మొదలు పెడతారు. ఇంకా పెడతారు. ఈ పెట్టే విధానాలు ఏంటంటే బీజేపీకి ఏ విధమైన బెనిఫిట్ కాదు. ఇంత సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్ గా దానికంటూ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఎక్కువగా ప్రజల్లోకి పోవడానికి స్కోప్ ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఉంది కాబట్టి, అంటే దీన్ని ఏ విధంగా మనం బెనిఫిట్ చేసుకోవాలి. ఓకే, మీరు కులగణన చేసిండ్రు అనుకుందాము, ఇది చూస్తుందాం. మరి వాట్ అబౌట్ మహిళా బిల్లు? ఇది స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా 77 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న మహిళా బిల్లుకి ఇప్పటి వరకు దిక్కు లేదు, దివానం లేదు. దీని గురించి పూర్తి స్థాయిలో మర్చిపోయిండు. దీని గురించి మాట్లాడు. నా కాంగ్రెస్ మాట్లాడదు, నా బీజేపీ మాట్లాడదు. నేషనల్ పార్టీ ఇవే కాబట్టి ఏమంటారు, అడపా బీఎస్పీ కొన్ని సందర్భాల్లో మాట్లాడినా కూడా సో ఇప్పుడు బీఎస్పీ నో వేర్ నో మోర్ లాగా అయిపోయింది. సో సారీ ఐఎమ్ టు సే ఫర్ నో మోర్ అంటే నో వేర్ నో మోర్ లాగా అయిపోయింది. అంటే ఈరోజు ఎక్కడైతే మన అంశాలను మాట్లాడుతున్నామో, ఎక్కడైతే మనం ఈరోజు భారతదేశానికి స్త్రీ ముఖ్యత గొప్పతనాన్ని మనం చెప్తున్నామో, ఆ స్త్రీకి రిజర్వేషన్ కోసము 77 సంవత్సరాలు పట్టింది. ఈ పురుష సమాజంలో ఎక్కడ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిన దాఖలా లేదు, పాపన పోలేదు. ఇందిరమ్మ ఉన్నప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు ఇందిరమ్మ నుంచి రాహుల్ గాంధీ వరకు వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. నేను ఇందిరమ్మను ఎందుకు కోట్ చేస్తున్నాను, రాహుల్ గాంధీని ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ఇందిరమ్మ ఒక స్త్రీగా తను ఒక ప్రధానమైన పవిత్రమైన మాట మాట్లాడారు. నేను విధవగా కొన్ని టెంపుళ్లకు అనర్హురాలేమో కానీ ఈ దేశానికి పాలకుల మాత్రం నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుగా చాలా చాలా గొప్పగా పవిత్రమైన మాట చెప్పారు. నిజంగా దాన్ని సెల్యూట్ చేయాల్సింది ఆ మాటకి. అంటే ఈ రోజు మన రాజ్యాంగంకు ఉన్న విలువ ఏంటంటే, కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు. ఈ దేశ తలమానికమైన పార్లమెంట్ లో కూర్చోవడానికి ఈ రాజ్యాంగమే కారణం. కానీ మరి ఈ రాజ్యాంగబద్ధంగా చేస్తున్న పదవుల లోపల ఈ వ్యక్తులు ఉన్నారా, వస్తారా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. అంటే ఈ రోజుగా ఇంకా ముందుకెళ్ళిపోతే పునర్విభజన ఊకదంపుడు మాటలు బీజేపీ చాలా చెప్పుకుంటూ వచ్చేసింది. పునర్విభజన అన్నది ఇంకా లేకపోతే
లేదు లేదు ఇంకా ఎలక్షన్స్ అంటేనే వన్ నేషన్ జనం గారు, అంటే వన్ ఇక్కడ మనం ఓటు వన్ ముఖ్యంగా- ఎలక్షన్ లాగా ముఖ్యంగా- మాట్లాడుకుంటూ వచ్చేసింది. అంటే జమిలీ జనం ఎలక్షన్స్ గారు, మనం ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిందంటే- వన్ సెకండ్ నేను క్లోజ్ చేస్తాను సందీప్ ఈ టాపిక్ ని. సో జమిలీ ఎలక్షన్ లో దాని నుంచి మాట్లాడుతుంది అంటే ఇది ఎక్కడ కూడా ఏది వాళ్ళకి నష్టం జరుగుతుందో అటువైపు చూడకుండా లాభాలు జరిగే వైపు, కులాలను రెచ్చగొట్టే వైపు, మతాన్ని పెంచి పోషించే వైపే ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయి అనుకోవడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్. దయాకర్ గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ హయాంలో 2011లో కులగణన జరిగింది, అయితే అప్పుడు అది పూర్తి వివరాలతో ఎప్పుడు కూడా అది బయటికి రాలేదు. అసలు ఏం చెప్తారు దీని మీద? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2011లో కులగణన జరిగింది. అంటే అప్పుడు వివరాలు, పూర్తి వివరాలు ఏంటంటే 1948 జనాభా ప్రకారం, చట్ట ప్రకారం అది వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచాలనే దాంట్లో ఉంచారు. మరి ఇదే అంశాన్ని 2011లో జరిగినటువంటి కులగణన అంశాన్నే ఇవాళ ఆనాడు అరుణ్ జైట్లీ గారు 2016లో కేంద్రంలో దీన్ని ప్రామాణికంగా తీసుకుని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే భారత్ లో చివరిసారిగా కులగణన జరిగిన 2011లో సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అన్నాడు. దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం పెట్టి అందరినీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ, ఇవాళ శివసేన గాని, ఏఐడిఎంకే అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి ఇవాళ అన్ని పార్టీలు కూడా 2011లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించారు. అత్యంత ఒక పారదర్శకంగా చేసినటువంటి ఘనత ఆ రోజు ప్రభుత్వం దక్కింది. దాదాపు 16 భాషలలో కులగణన చేసినటువంటి ఘనత ఆ రోజు ప్రభుత్వం దక్కింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ 2011 ప్రామాణికంగానే తీసుకొని ఇవాళ బీజేపీ ఒకప్పుడు బీసీ మండల కమిషన్ ని వ్యతిరేకించింది. అసలు కులగణనే ఈ దేశంలో అవసరం లేనది, కులాల సర్వే అనేది ఒక తప్పని మోదీ కులగణన చేసిన పార్టీగా మీరు చెప్పుకుంటున్నారు దయాకర్ గారు, కాకపోతే మీరు యూపీఏ హయాంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారనేది ప్రశ్న ఇక్కడ. మనం ఇంప్లిమెంట్ చేసాము కులగణనని 52% మనం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసి ఏ కులానికి ఎంత ఉందో అనే విషయాన్ని కూడా మనం వ్యక్తపరిచినటువంటి సందర్భం ఉంది. మీకు పూర్తి వివరాలు ఏంటంటే గతంలో మనం 2011లో దాదాపు 28 రాష్ట్రాల్లో దాదాపు 79.8గా హిందువులుగా, 14% ఇస్లాంగా, 2.3గా క్రైస్తవ, 1.7గా సిక్కు మతం, 0.7 బౌద్ధ మతం, 0.4 బౌనిజం, ఇంకా ఉన్నటువంటి 0. ఇంకా ఇతరులు ఉన్నటువంటి వివరాల్ని మనం పొందుపరచగలిగినాం. గుర్తుపెట్టుకోండి, దాదాపు ఈ దేశంలో 16 భాషల్లో నిర్వహించి 28 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అప్పుడు మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రామాణికం తీసుకొనే పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అసలు కులగణన అంశాన్ని ఎందుకు లేవనెత్తుకో కొత్తగా అంటే తెలంగాణలో కులగణన అనేది ఒక దేశానికి ఒక ప్రామాణికంగా జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అసమానతలు, అణిచివేతల ద్వారా కొన్ని కులాలు రాజ్యాంగానికి, పదవుల అధికారానికి దూరం అవుతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు, ఈ దేశ నాయకుడు, భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పేద కులాలు, అధికారం అందని కులాల్లో ఉన్నటువంటి చైతన్యం తీసుకొచ్చి ఆ కులాలకు కూడా అధికారం ఇవ్వాలి, ఆ కులాల్లో ఆర్థిక అసమానతలను తొలగిపోవాలనే ఉద్దేశంతోనే దాదాపు ఒక 4000 కిలోమీటర్లు ఈ దేశంలో దేశం గర్వించదగ్గ ఉన్నటువంటి ఒక గొప్ప పాదయాత్ర చేయడం ద్వారా ఇవాళ బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి భూకంపం వచ్చి ఎక్కడ మా అధికారం కూలిపోతుందనే ఉద్దేశంతోనే ఇవాళ అన్యూయంగా ఈరోజు బీసీ ఒక దేశవ్యాప్తంగా జనగణనను, కులగణనను తీసుకొచ్చింది. కాబట్టి గతంలో కులగణనకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు, రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్ళు, అసలు బీసీ మండల కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళు, ఇవాళ మండల కమిషన్ 1900 విపి సింగ్ గారు ఆధ్వర్యంలో, ఆయన ఆధ్వర్యంలో 1991లో వచ్చినటువంటి 27% రిజర్వేషన్లో నేటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే నేటి కొనసాగుతున్న ఈ దేశంలో దాదాపు 52% బీసీ జనాభా ఉన్నటువంటి పరిస్థితి. 52% బీసీ జనాభా ఉంటే 27% మాత్రమే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అనే ఉద్దేశంతో ఇంకా ఉన్నటువంటి పేద మధ్యతరగతి దాదాపు ఈ దేశంలో 2011లో 4000 కులాలు మనం లెక్కించడం. అంటే ఇప్పటికీ దాదాపు 5000 కులాలు ఉన్నాయి.
అంటే కొన్ని కులాలు కూడా అధికారికంగా లేని కులాలు ఉన్నాయి, సంచార జాతుల కులాలు ఉన్నాయి, వలస జాతులు ఉన్నాయి, వాళ్ళకు ఒక స్థిరత్వం లేదు, ఒక ఆధార్ కార్డు లేని కులాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా మనము లెక్కించి ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాల్సిన ఆలోచన ఉంది. కాబట్టి అని గతంలో రాహుల్ గాంధీ గారు పదే పదే వివిధ వేదికల ద్వారా పార్లమెంట్ ద్వారా కూడా కులగణన ఈ దేశంలో అవసరం, పేద కులాలకు అసమానతలు తొలగిపోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి లైన్ కు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి అన్యూయంగా ఈ యొక్క కులగణను ఒక రాజకీయ ఎత్తుగడలో మళ్ళీ మా బీటాలు కూలిపోతున్నాయి, ఈ దేశంలో బీజేపీ భవిష్యత్తులో అంధకారం అయ్యే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే ఈరోజు తీసుకొచ్చి దాదాపు 2020లో మేము జనగణన కులగణన చేస్తామని మాట్లాడినప్పుడు వీళ్ళు కులగణన జనగణన చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలతోని ఒక సమావేశం తీసుకొచ్చి ప్రతిపక్షాల అభిప్రాయాన్ని తీసుకొచ్చి ఎట్లా దీన్ని విధి విధానాలనే విషయాన్ని కూడా చెప్తే కూడా బాగుంటదనే ఉద్దేశం కూడా ఉంది. రైట్ రైట్ బీఆర్ఎస్ నుంచి మనతో పాటు కర్ణి అరవింద్ గారు జాయిన్ అయ్యారు. కర్ణి అరవింద్ గారు నమస్కారం. అన్మ్యూట్ చేసి మాట్లాడరా? నమస్కారం సార్. అంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్న డిమాండ్ కాంగ్రెస్, ఇండియా కూటమిలోని పలు పార్టీలు కూడా చాలా పార్టీలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? 10 ఏళ్ళు మీరు ఎందుకు చేయలేకపోయారు? కేంద్రానికి మీరు నిజంగానే మద్దతు ఇస్తారా, లేకపోతే ఇది రాజకీయంగా విభేదిస్తారా? సార్, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండు దండాలు సార్, నమస్కారాలు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కుల జనగణన చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతిస్తాము అనేటువంటి విషయాన్ని మేము చెప్తూ వస్తున్నాం. చెప్పినాం కూడా. గతంలో హరీష్ రావు గారు అసెంబ్లీ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణన ఇది పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా ఉండాలి, దీనికి పూర్తి స్థాయిలో మీరు మీ ఎంపీలతో పాటు మాకున్నటువంటి 4 రాజ్యసభ ఎంపీలు కూడా మీతో పాటు మీ పోరాటంలో మేము కూడా ఉంటాము అనేటువంటి విషయాన్ని గతంలోనే హరీష్ రావు గారు అసెంబ్లీ వేదిక ద్వారా చెప్పడం జరిగింది సార్. నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అనంటే, ఇవాళ 2011లో చివరిగా మన కులగణన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలేంది అనేటువంటి సెన్సస్ జరుగుతుంది. కాబట్టి 2021లో కోవిడ్ ఉన్నందు చేత దాన్ని వాయిదా వేసిండ్రు, సరైన టైంలో వేస్తాము అనేటువంటి విషయాన్ని అమిత్ షా గారు గతంలో అనేక సందర్భాల లోపల కూడా చెప్పిండ్రు. సరే, ఎట్టకేలకు 2 దఫాలుగా 2026 అక్టోబర్ 1న పర్వత ప్రాంతమైనటువంటి ప్రాంతాల లోపల, తర్వాత 2027 ఏప్రిల్లో మళ్ళీ 2వ దశలో చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి బహుశా నాకు తెలిసైతే ఎప్పుడు సార్ 15 తారీఖున అధికారికంగా ప్రకటన రానున్నది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఈ నెల 16వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి విషయము ఉంది అనేటువంటి విషయాన్ని విశ్వసనీయటువంటి సమాచారం ఉన్నది. కాబట్టి సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ప్రతి 10 సంవత్సరాలకు జరగవలసినటువంటి దాన్ని కోవిడ్ ఉన్నందు చేత దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక దక్షిణ ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ రోజు మనకు అంటే నియోజకవర్గాల విభజన కూడా జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం జరిగినప్పుడు ఆ రోజు ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26లో ఏపీకి 175 ఉన్నటువంటి స్థానాలు 225కు, తెలంగాణకు 119 ఉన్నటువంటి స్థానాలు 158కు పెంచాలని పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్టికల్ 170 లోబడి ఉంటుంది కాబట్టి దాంట్లో స్పష్టం చేసినటువంటి నేపథ్యం కూడా గతంలో ఉంది. ఆర్టికల్లోని 2026 తర్వాత జనాభా లెక్కల సేకరించి ఇది చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది సార్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కుల జనగణన చేయడం ద్వారా వచ్చేటువంటి అదేంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరగాలి.
తప్పకుండా నియోజకవర్గాల పెంపు జరగాలి. ఇవాళ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఇప్పుడు 543 ఉన్నటువంటి స్థానాలు అవి కూడా పెరగాలి అనేటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రం వైపు, తెలంగాణ ప్రజల పక్షాన మనం కూడా చేసుకుందాం. తప్పకుండా 153 స్థానాలు మన తెలంగాణకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి వస్తే ఇంకొద్దిగా సంఖ్య పెద్దగా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉంటది. పాలన ఇంకా దగ్గరగా తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటి అది ఉంటది. కాబట్టి ఈ విభజన, ఈ నియోజకవర్గాల పునర్విభజన కోసం చేస్తా ఉన్నారా, దేనికోసం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని బహుశా బీజేపీ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే బాగుంటది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము దీన్ని స్వాగతిస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్, జయరాం గారు, ఇక్కడ మనకు దాదాపు భారతదేశంలో 15 సార్లు ఇప్పటికీ కులగణన జరిగింది. అంటే ఇప్పటికి 15 సార్లు జరిగినా కూడా 1941 సంబంధించిన రిఫరెన్స్ పాయింట్లే ఇప్పటికే కొనసాగుతున్నాయి. 1941 అప్పుడు కులగణన చేసినప్పుడు, అంటే దాని తర్వాత 14 సార్లు జరిగినా కూడా అవి ఎందుకు రిఫరెన్స్ పాయింట్గా కొనసాగలేకపోయాయి? కేవలం 1941 మాత్రమే ఎందుకు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి అంటారు? అంటే దీంట్లో ఇప్పుడు కులగణన మొదలు పెడుతున్నాము, కులగణన చేస్తున్నాం అనే దాన్ని ఒక అంశం అయితే, ఎవ్రీ 10 years కు కులగణన చేయాలనేది అనేది డెఫినెట్ గా దాని యాక్సెప్టబిలిటీ. అది కోవిడ్ ని ఒక సాకుగా పెట్టేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న బీజేపీ దాన్ని చూపించుకుంటూ వచ్చేసింది. ఒకవేళ కనుక బీజేపీ కనుక అది చెయ్యాలి అనుకుంటే సో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా చేయొచ్చు, లేకపోతే కోవిడ్ ని వేవ్ తగ్గిన తర్వాత, మనకి ఎప్పుడైతే కోవిడ్ వేవ్ సెకండ్ వేవ్ కోవిడ్ తర్వాత థర్డ్ వేవ్ లోపల అంత ప్రాబ్లం ఏదో చేయాలనుకుంటే అప్పుడు కూడా చేయొచ్చు. కానీ దీన్ని ఏం చేసింది అంటే, ఎప్పుడు ఎలక్షన్లకు ముందు కనుక చేసినట్టు అవుతేనే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎలక్షన్లకు మనకు ఉపయోగపడుతుంది అనేది బీజేపీ ఒక ఆలోచన. అలా మాత్రం డౌట్ లేదు. ఈ ఆలోచనను మనం ఏ విధంగా చేసుకుంటూ రావాలి అనుకుంటే దాన్ని కాంగ్రెస్ క్యాచ్ చేసింది. కాంగ్రెస్ క్యాచ్ చేసేసి ఇక్కడ ఉన్న తెలంగాణని ఒక టెస్ట్ మోనీ లాగా ప్రవేశపెట్టేసింది, చేసింది. సరే 52% అని చెప్తూ ఉంది, దాన్ని ఎంతో కొంత ఏదో రకంగా చేసింది. సో ఇక్కడ వరకు కూడా కాంగ్రెస్ ను, సో బీజేపీని కొంతవరకు సరే యాక్సెప్ట్ చేద్దాం, అలా తప్పేం లేదు. కానీ మీ రాష్ట్రాల్లో, మీ పాలిత రాష్ట్రాల లోపల కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు కులగణన చేసిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ 3 రాష్ట్రాల్లోనూ, ఈ పాలిత రాష్ట్రాల లోపల కులగణనను ప్రవేశపెట్టేసి అక్కడ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పెరిగిన ఈ జనాభా ప్రకారము మీరు కొత్త రిజర్వేషన్ స్ట్రక్చర్ ని ఏమైనా క్రియేట్ చేస్తారా? ఆ ఆలోచన ఏమైనా ఉందా అంటే లేదు. కులగణన చేసేసి దాన్ని చూపించాలి అంటే బీజేపీ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ మా పాలిత రాష్ట్రాల్లో చేస్తున్నాము అని, చేశామని చెప్పడానికి పనికొచ్చింది. సో ఇక్కడ బీసీలను తీసుకుందాం, ఎస్సీలకు ఒక ఫిక్స్డ్ రేషియో ఉంది, దాన్ని మనం ఇంక ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది కూడా బీసీలను. మరి బీసీలు 52% అంటే భారతదేశం లోపల అనే విషయాన్ని పక్కన పెట్టేసి మీ రాష్ట్రాల లోపల, ఈ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఈ తెలంగాణ లోపల 52% ఉన్న బీసీలకు వాళ్ళకి ఏదైనా మీకు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ కానీ లేకపోతే ఈరోజు చైర్మన్ పోస్టులలో కూడా కూర్చోలేని కులాలు, వాటికి దూరంగా ఉన్న కులాలు బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. మరి ఆ కులాలను మీరు గౌరవించే విధానం ఏమైనా ఉందా అంటే లేదు. ఇక్కడ అధికారం రేవంత్ రెడ్డిది కాబట్టి చుట్టూ రెడ్డి మాత్రమే ఉండాలి. బీఆర్ఎస్ అధికారం వెలమల్లి ఉంది కాబట్టి చుట్టూ వెలమల్లి ఉండాలి. అంటే ఈ రోజు ఇక మీరు బీసీ కులగణన చేయటం వల్ల ఏం ప్రయోజనాలు చేకూరుతాయి? ఎవరికి ప్రయోజనం చేకూరింది? కులగణన అనేది ఓన్లీ స్టంట్ గా చేయటం కాదు, దాన్ని రాజ్యాంగబద్ధంగా ఇందిరాగాంధీ గారు చెప్పిన మాట రాజ్యాంగబద్ధంగా నేను ఇక్కడికి చేరుకున్నాను, నేను నా రాజ్యాంగాన్ని నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఇందిరాగాంధీ తప్పితే మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళకి అక్కర్లేదా? ఇది కదా కావాల్సింది. ఇది ఏది చేయకుండా కులగణన చేశాము, కులగణన చేస్తాం. నువ్వు చేసి ఎవడికి ఉపయోగము, నువ్వు చేస్తా అంటే ఎవడికి ఉపయోగం? వీళ్ళెవరికి ఉపయోగం లేదు. నేను మాట్లాడే ప్రతి మాట ప్రజలను ఉద్దేశించి ప్రజలకు మాత్రమే అవకాశాలు దక్కాలనేది. అందులోపల మీరు చెప్తున్న కింది కులాలకు ఇదే స్ట్రక్చరల్ నిచ్చెన మెట్ల వ్యవస్థ లోపల కింది నుంచి మనము పై వరకు వెళ్ళాలి. మరి కింది కులాలను ఇంకా అనగా తొక్కుకుంటూనే ఉండేసి ఈరోజు పాలిత కులాలుగా ఉన్న వాటిని ఈరోజు పబ్బం గడుపుకోవడం ఎంతవరకు?
ఈరోజు బీసీలు అంటే ఏంది? ఒక యాదవ, ఒక గౌడ, లేదనుకుంటా మున్నూరు కాపు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఒక 4-5 కులాలు, ముదిరాజు లాంటి అలాగే. మరి రిమైనింగ్ కులాలు ఎస్సీలు అంటే ఒక మాల, ఒక మాదిగ, లేదు ఇప్పుడు మోచి, రాజనరసింహ ఏళ్ల తరబడి ఎంజాయ్ చేస్తున్నాడు పవర్ ని, ఓ మోచి కులం. అంటే ఇవేనా? మరి ఈ కులాల లోపల, మీరు పాలిత కులాల లోపల ఆ కులాలకు నిజంగా గనక వాళ్ళకు డెఫినెట్ గా బెనిఫిట్ ఏమైనా జరిగిందా? ఈ రోజు మాదిగలో కానీ ఎందుకు మరి బీసీలు రేవంత్ రెడ్డి గారిని అడగలేకపోతున్నారంటారు? ఎందుకు వాళ్ళలో చైతన్యం ఇంకా రాలేదంటారు? అదే చెప్తున్నాను. ఈరోజు అత్యధికంగా సింగిల్ కులంతో ఉన్న మాదిగలకు కానీ ఈరోజు ఎలాంటి ప్రయారిటీ లేదు, అసెంబ్లీలో 0. నెక్స్ట్ వచ్చేసి బీసీలలో ఉన్న వ్యక్తులు కూడా, ఆయా కులాల్లో ఉండే వ్యక్తులు కూడా నువ్వు రేవంత్ రెడ్డి అంటున్నారంటే ఇంకా నాకు ఇవ్వకపోతాడా, ఇంకేదైనా బెనిఫిట్ జరగకపోతుందా అంటే ఇది పర్సనల్ బెనిఫిట్ ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రజలకు సంబంధించిన అంశాలను మర్చిపోతారు. అంటే ఆ కులాలలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఎదిగిన కులాలు ఉన్నాయో, లేకపోతే పాలిత కులాలు ఉన్నాయో, వీళ్ళు పర్సనల్ బెనిఫిట్ పొందిన వ్యక్తులే తప్పితే ఆ సామాజిక వర్గానికి ఎలాంటి బెనిఫిట్ జరిగిన వ్యక్తులు. అదే యాదవులలో, గౌడ్స్లలో ఈరోజు తిండికి కూటికి లేనో లేరా? ముదిరాజు ప్లస్ మున్నూరు కప్పులలో లేరా? ఉన్నారు. రెడ్డిలలో లేరా? పోనీ అక్కడ దాకా ఎందుకు, రెడ్డిలలో లేరా? ఉన్నారు. అంటే ఈరోజు చెప్పుకొని పబ్బం గడపడానికి మాత్రమే పనికొచ్చేదే ఈ కుల గణన, అంతే తప్ప ఆ ప్రజల శ్రేయస్సు కోసం కానీ, ఆ ప్రజల అభివృద్ధి కోసం కానీ, ఆ ప్రజల ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య విధానాలను పెంపొందించి వాళ్ళను రక్షించడం కోసం కానీ ఎక్కడైనా మీరు మాట్లాడారా? పోనీ చేశారా అంటే లేదు. ఈరోజు ప్రభుత్వ విద్యా విధానాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసి ఈరోజు ప్రైవేటు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కింది కులాలే కదా నష్టపోయేటివి. పై కులంలో ఉన్నవాడు ఎవరు నష్టపోవట్లేదు కదా. అదే మాల మాదిగలలో, పాలికలలో ఉన్నవాడు వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కదా. అదే మాల మాదిగలలో ఊరవతలో ఉన్న వాళ్ళు మాత్రం బానిసలాగానే బతుకుతున్నారు కదా. ఈ రోజు అమిత కులాలన్నింటినీ ఈ రోజు బీజేపీ తీసుకునే కులాలన్నింటినీ కూడా ఉన్న వ్యక్తులు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే పాలితులుగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ రోజు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారనే విషయాన్ని మనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల కింది స్థాయి కులాలకు ప్రతిఫలాలు లభిస్తాయంటారు ఇప్పటికైనా? అది చాలా కీలకం సందీప్. నిజంగా కనుక ఇది సెల్యూట్ ఫర్ యువర్ క్వశ్చన్. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక డ్రామాటిక్ స్టోరీని ప్లే చేస్తుంది. ఇందులో బీజేపీ వ్యక్తి లేరు కాబట్టి నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక డ్రామాటిక్ స్టోరీ. ఈరోజు కాంగ్రెస్ ను సర్వనాశనం చేయాలనేది ఒక నేపథ్యము. కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని కులానికి మతానికి వీళ్ళే పెద్ద వారసులైనట్టు, ఈరోజు హిందూ మతానికి మేమే ఉన్నట్టు. ఇంతకు ముందు మన కాంగ్రెస్ మిత్రుడు 2011 లోపల ఉన్న స్టాటిక్ చెప్పారు. కానీ ఈ రోజు స్టాటిక్స్ నేను చెప్తాను. ఈ రోజు ఉన్న స్టాటిక్స్ ఏంటంటే ముస్లింస్ వచ్చేసి ఈ దేశం లోపల 20% చేరుకున్నారు. బీసీలు వచ్చేసి ఈ దేశం లోపల అబౌవ్ 60-63% ఉన్నారు. ఎస్సీలు వచ్చి ఈ దేశం లోపల 24% ఉన్నారు. ఎస్టీలు వచ్చి ఈ దేశం లోపల 12.75% ఉన్నారు. ఈరోజు ఆధార్ కార్డు లేని వ్యక్తులు, అసంఘటిత కార్మికులు, ఈరోజు అన్నమో రామచంద్ర అనుకున్న వ్యక్తులు భారతదేశ ప్రభుత్వ లెక్కల ప్రకారము 40 కోట్ల మంది ఉన్నారు. అంటే ఈరోజు ఈ 40 కోట్ల మందికి మీరు అడ్రస్సే లేకపోతే వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్తారో తెలియదు, ఎక్కడ జీవనోపాధి ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఒక ట్రావెలర్ లేబర్ లాగా మారిపోయారు. ఈ ట్రావెలర్ లేబర్ ని మనము హింసించడానికి మాత్రమే పనికొస్తుందా? వాళ్ళ రక్త మాంసాల మీద ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. హైదరాబాద్ మీరు ఎవరు చెప్పాల్సిన పర్లేదు, హోటళ్లలో సర్వెంట్స్ లాగా ఉండేవాళ్ళు ఒరిస్సా వాళ్ళు, ఈరోజు మనకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లలో ఉండేవాళ్ళు బీహార్, యూపీ వాళ్ళు, ఈరోజు దుకాణాలు వ్యాపారస్తులుగా ఉండే వాళ్ళు వచ్చేసేమో గుజరాత్ వాళ్ళు, ఈరోజు దోపిడీ చేసే వ్యక్తులుగా ఉండే వాళ్ళ గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. గుజరాత్ గురించి మనం చెప్పాల్సిన, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, నాకన్నా కొంచెం ఉండాలి. అంటే ఈరోజు ఒక వ్యవస్థ లోపల ఒక రాష్ట్రం అనగానే ఈరోజు అదే మారిపోయింది. ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అనేసరికి ఈరోజు అన్నం లేది, కష్టపడి కష్టజీవులు, నీతి నిజాయితీతో కూడుకున్న వ్యక్తులు అమాయకులు అనుకున్నాం. ఎస్,
ఈరోజు అదే మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి నీ జిల్లా గురించి చరిత్ర నీకు తెలుసా? తెలిస్తే ఆ జిల్లాను ఈరోజు ప్రపంచ పటంలో నిల్చోబెట్టినవా? పోని నీ వల్ల కాదు. కనీసం తెలంగాణ పటం లోపల ఆ జిల్లాకు ఒక స్థిరమైన న్యాయాన్ని చేకూర్చునవా? లేదు. నీ భూములు ఎక్కడ ఉంటాయో ఆమనగల్లో ఆ పరిసర ప్రాంతాల లోపల లేదు అనుకుంటే ఇంకోటి అక్కడ మాత్రమే నీ డెవలప్మెంట్ నీ యాక్టివిటీస్ అంటే కొనసాగుతున్నాయి తప్ప ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాను ఏం చేశావు? ఈరోజు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సరే నేను ఒక జిల్లా వరకు మాట్లాడుకుందాం. నీ జిల్లాను నువ్వేం చేశావు అంటే ఈరోజు ఎవరు ఏం చెయ్యడు, ఎవరు ఏం చెయ్యరు. ఎవరైనా వస్తారనుకోవడం ప్రజల తప్పిదమ్మ మాత్రమే. ఈరోజు యూనివర్సిటీస్లలో చదువుకుని వచ్చిన వాళ్ళమే అందరం. యూనివర్సిటీ విద్యా విధానాన్ని ప్రభుత్వ విద్యా విధానాన్ని ద్వారా ఈరోజు మనం అంతా కూర్చొని ఈరోజు గొప్పగా మనకంటూ ఒక చరిత్ర గురించి మాట్లాడగలుగుతున్నాము, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాము. కానీ ఈరోజు ఆ విద్యనే ప్రజలకు లేకుండా చేసేస్తే ఈరోజు ప్రైవేటు పరం చేసిన తర్వాత విద్యని మొత్తం ప్రైవేటు పరం చేస్తే ఈరోజు కింది కులాల్లో ఉన్న ప్రజలు చదువుకొనలేక ఏం చెయ్యాలి? వెట్టి సాకిరే కదా. మళ్ళీ ఎక్కడ చెయ్యాలి? మళ్ళీ పాలకుల ఇళ్ళల్లో. వాడు ఎవడన్నా గాని కనుక నా మాలోడో మాదిగోడో కమ్మరోడు కుమ్మరోడు ఎవడైనా పర్వాలేదు కనుక వాడు పాలకుడే కదా. ఆ పాలకుడు ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేనప్పుడు రానున్న రోజులలో పాలకులు అంటే ప్రజలు శత్రువుల్లాగా కాకుండా, పాలకులు అంటే నా కుటుంబ సభ్యుల్లాగా మీరు చెప్పే డ్రామా కాకుండా ప్రజలు అనుకోంటట్టు ఉండాలి. ప్రజలు దాన్ని ఆహ్వానించాలి, మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచించటం లేదు? ఆ దిశగా మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఆ దిశగా మీరు ఎందుకు మీ కార్యాచరణ లేదు? అంటే ఇక్కడ మీ పార్టీలలో ఉండే నా జాతి ప్రజలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఓసీలలో ఉన్న పేదలు, నా జాతి ప్రజలు నిలదీసే అది లేకపోవటం వల్ల, మీకున్న అహంకారం వల్ల వాళ్ళు ఎక్కడ తొక్కబడతారు అనే భయంతోనే ఈరోజు బతుకుతున్నారు తప్పితే నీ పార్టీలలో ఉండే వాళ్ళు ప్రజాస్వామికంగా ఏ పార్టీలలో కూడా ఈ రోజు లేరు. నా బీఆర్ఎస్, నా కాంగ్రెస్, నా బీజేపీలలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడమే తప్పితే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కనిపించే దాఖలాలు కూడా లేవు. దయాకర్ గారు, అంటే కులగణని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకుని తప్పించి బీసీలకు ఎక్కడ ఎటువంటి న్యాయం చేకూర్చలేదు. అంటే తెలంగాణలో 52% ఉన్నటువంటి బీసీలను మీరు గౌరవించారా? మీరు తెలంగాణ కులగణన చేయడం వల్ల అసలు ప్రయోజనం ఉందా అని చెప్పేసి జయరాం గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు జయరాం గారి ఆ ప్రశ్నకి? మన మిత్రుడు అన్న చెప్పారు, దేశంలో అసలు ఈ యొక్క సామాజిక న్యాయ ఎజెండాను తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఒక బడుగు బలహీన వర్గాల ఒక నాయకురాలుగా పేరుగాయించింది. అట్టడుగు దళితులకు ఒక కూడుగుడ్డని కల్పించినటువంటి గరీబీ హఠావో నినాదంతో ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆమె ఒక శ్రీకారం చుట్టింది. ఇలా దాదాపు మీరు చూస్తే ఎక్కడైనా దళితులు కానీ, అట్టడుగు వర్గాలు కానీ, నిమ్న కులాలు కానీ వీళ్ళకు ఒక కూడు గుడ్డనిచ్చి, భూములు ఇచ్చి, వాళ్ళని కూడా ఒక సోషల్ క్యాస్ట్ కులాలని వాళ్ళని డెవలప్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలోనే జరిగింది తప్ప మిగతా పార్టీలలో ఎవరు కూడా ఆ చొరవ తీసుకోలేదు. ఇంకో మన మిత్రుడు అన్నట్లు తెలంగాణలో ఒక కులగణన అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 50% బీసీలు ఉన్న నేపథ్యంలో 42% ఒకవైపు అసెంబ్లీలో మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా దాన్ని అమలు కేంద్రం చేయకపోతే ఒకలా ప్రభుత్వం కాకుండా పార్టీ పరంగానే 42% స్థానిక సంస్థలు ఇవ్వాలనేది పార్టీ ఆలోచన చేసింది. కాబట్టి ఈ దేశంలో సామాజిక న్యాయ ఎజెండా ఏ పార్టీ అమలు చేస్తా ఉంది? సామాజిక న్యాయానికి లేకపోతే కులాలకు బీసీ రిజర్వేషన్, ఈ దేశంలో రిజర్వేషన్లు అవసరం లేదని మోహన్ భగవత్ గారు అనేక వేదికల మీద చెప్పారు. గతంలో కూడా నేను కేంద్ర మంత్రి గారు ఈ నిన్ననే మొన్నలో ఒక దాంట్లో చూశాను, కులగణన వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా మోడీ గారు వాళ్ళని అర్బన్ నక్సలైట్లతో సమానం అని మోడీ గారు ఇంటర్వ్యూ చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా షెడ్యూల్ కులాలు తెగలు తప్ప మిగిలిన కులాలను లెక్కించడం ఆ విధానం కాదని 2021లో జూలైన అప్పటి హోంమంత్రి నిత్యానందరం పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే బీజేపీకి ఎప్పుడు కూడా అధికారం ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ప్రమాదం అవుతున్నప్పుడే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, రాజకీయ స్టెంట్ లో భాగంగా ఇలాంటి విధానాలు తీసుకొస్తుంది తప్ప పేద కులాల పట్ల లేకపోతే బడుగు బలహీన వర్గాల పట్ల బీజేపీకి ఎప్పుడు కూడా రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకు ఒక సమాన హక్కులు ఇచ్చి ఆ అసమానత తొలగిపోవాలనే ఆలోచన
బీజేపీ ఎప్పుడు కూడా చేయలేదు. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే గారిని తీసుకొచ్చింది. తెలంగాణలో చూసుకుంటే ఇవాళ అన్ని బీసీలకు ఒక బీసీ టీపీసీసీ అధ్యక్షులు గారిని మహేష్ కుమార్ గౌడ్ గారిని చేసింది. ఇవాళ గతంలో ఈ ఒక కానీ మంత్రులుగా ఈక్వేషన్ ఎంతమందికి అవకాశం ఇచ్చారనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు మంత్రుల రేపు జరిగే దాంట్లో కూడా బీసీలకు ప్రథమ స్థానం ఉంటుంది. మహేష్ ఇలా టీపీసీసీ అధ్యక్షులు గారు అనేక వేదికల ద్వారా చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే పార్టీ దేశవ్యాప్తంగా ఈ దేశంలో సామాజిక న్యాయ అడుగులు ఎవరి ద్వారా పడ్డాయండి? రాహుల్ గాంధీ గారి ఆలోచనతోనే, రాహుల్ గాంధీ చొరవతోనే కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగి రావడానికి కారణం ఏంది? రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక పోరాటం, నిత్యం ప్రతి వేదికల ద్వారా, ప్రతి పోరాటం ద్వారా సామాజిక న్యాయ ఎజెండాను తీసుకొచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాలలో, కేరళ కావచ్చు, కర్ణాటక, తెలంగాణ, 3 రాష్ట్రాల్లో మాత్రమే కులగణన తీసుకొచ్చింది. బీహార్ తీసుకొచ్చింది. బీహార్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు మాత్రమే కులగణన చేసింది. కాబట్టి తెలంగాణ ఈక్వేషన్ అనేది ఇవాళ కేంద్రానికి ఒక ప్రతిపాదికగా, నమూనాగా తయారైంది. ఇలా తెలంగాణలో కులగణన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రాంతాల్లో రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ గనక సెంట్రల్ లో ఫామ్ అయితే మా పీఠాలు కూలిపోతాయి. ఒక సామాజిక ఎజెండా తీసుకొచ్చి ఇవాళ పేద కులాలను, అణగారిన వర్గాల కులాలకు, అసమానతలో ఉన్నటువంటి కులాలను ఏకం చేసి ఒక ప్రయత్నం జరిగితే మాత్రం ఈ దేశంలో బీజేపీ అనేది ఎప్పుడు కూడా మళ్ళీ అధికారం వచ్చే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతోనే ఇది కావాలనే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా తీసుకొచ్చారు. ఓకే, అది రాజకీయ ఎత్తుగడ ఇంకో అంశమైనా కూడా అది ప్రజలకు ఉపయోగపడే అంశం కాబట్టి మనం దాన్ని కూడా రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించిన దాంట్లో కూడా ఇవాళ 2011లో కులగణన చేసినప్పుడు దాదాపు అప్పటి జనాభా 120 కోట్ల జనాభా ఉంది. మరి ఇప్పటి జనాభా దాదాపు 142 కోట్ల జనాభా ఉంది. అంటే దాదాపు ఇవాళ చైనాను కూడా మనం దాటేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికు 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, అంటే విస్తీర్ణంలో, వైశాల్యంలో చాలా అతిపెద్ద ఉన్నటువంటి దేశం కాబట్టి దీన్ని ఈక్వేషన్ ఎట్లా తీసుకొస్తారు? దాదాపు 223 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 7వ స్థానంలో అతిపెద్ద ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉంది. దీని విధి విధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనం ఒక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పటికి 2011లోనే మనం ఒక బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్. అంటే ఒక పారదర్శకంగా ఇవాళ ఏదో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోణంలో ఒకవైపు జమిలీ తీసుకొచ్చి, ఇంకోవైపు నియోజకవర్గాల పునర్విభజన తీసుకొచ్చి ఇవాళ మాకున్న స్ట్రెంత్ దగ్గర మళ్ళీ సీట్లను పెంచుకొని మళ్ళీ అధికారం రావాలి అనే ఒక స్ట్రెంత్ అయితే ఏదైతుందో దాన్ని అనుకూలంగా ఇవాళ ఒక కులగణన అంశాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో మేము బడుగు బలైన వర్గాల, పేద కులాల పట్ల మేము రిజర్వేషన్లు ఇచ్చిన చెప్పుకోవడానికి ఒక రాజకీయ కోణం గాని, అంటే మీరు తూతూ మంత్రం కాకుండా ఇది ఒక దాదాపు మనము 15 సార్లు భారతదేశంలో లెక్కించారు కాబట్టి ఇప్పుడు 2011 తర్వాత 2021లో కులగణన జరగాల్సి ఉండే. కరోనా టైంలో దాన్ని వాయిదేశారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం కూడా అన్ని కులాలను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఆర్థిక అసమానతలతో పాటు లింగ, మత, విద్య, వైద్యంతో పాటు పూర్తిగా దాన్ని లెక్కించి మొత్తం పూర్తి వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉందని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో మీరు చేసినామంటే చేసిందనే కాకుండా ఇప్పుడు ఆనాడు ఇంత ఉన్నటువంటి టెక్నాలజీ లేనప్పుడే ఇంత పెద్ద అవేర్నెస్, ఇంత పెద్ద ఉన్నటువంటి అప్పుడప్పుడే జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్ యుగంలో అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లోతుగా అధ్యయనం చేసి ఆ వివరాలను పొందుపరిచినప్పుడు దాన్ని కొలమానికమే నేటికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సామాజిక ఆర్థిక కులగణన, సోషియో ఎకనామిక్స్ కాస్ట్ సెన్సెస్ ఎస్ఈసి భాగంగా 2011లో ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. మరి దీని విధి విధానాలు కూడా పొందుపరచడానికి 1931 లెక్కల జనాభా ప్రకారమే కులాల సంఖ్య 4000 ఉందనేది మనం ఆధారాల ద్వారా చూసినాం. అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అన్ని రాష్ట్రాల పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకొని దీన్ని లోతుగా అధ్యయనం చేసి ఈ దేశంలో ఒక పేదరిక నిర్మూలన కోసం, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే దిశగా అధ్యయనం చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీగా ఇది మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం కొనసాగింపుగా ఉండాలనేది మా ఆలోచన.
అంటే ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు అవసరం అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంది. అసలు ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ కదా బీజేపీ. అది తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనే నేపథ్యంలోనే ఈ యొక్క కులగణనను ఎత్తుగడగా తీసుకుందనేది మా అందరి అభిప్రాయం. రైట్. అరవింద్ గారు ఏం చెప్తారు? అంటే కులగణన జనగణనపై ఇంత చర్చ జరుగుతున్నా కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. అంటే కులగణనకి బీఆర్ఎస్ వ్యతిరేకం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తారు? సార్, ముమ్మాటికి మేము కులగణకు కానివ్వండి, జనగణకు కానివ్వండి, మేము ముమ్మాటికి వ్యతిరేకం కాదు. ఇదేదైతే నెగిటివ్ ఆలోచనలు తెలంగాణ ప్రజలపై తీసుకుపోయేటువంటి కొంతమందికి మేము చెప్పేటువంటి ప్రశ్న ఏంటి అనంటే, మొన్న తెలంగాణలో జనగణన కులగణన అనేటువంటి దాన్ని బీసీల ఓట్ల కోసం వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళు తీసుకొని వచ్చి ఒక 76 ప్రశ్నల్ని తెలంగాణ రాష్ట్రంలో అడిగిండ్రు. వాళ్ళు అడిగేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలందరూ కూడా సరే మీ కులం ఏంది, ఉపకులం ఏంది అనేంత వరకు ఓకే, కానీ ఇంకొక దానికి వచ్చి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో టీవీ ఉందా, మీ ఇంట్లో ఉన్నాయా అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఏ రాజకీయ పార్టీలతో సంబంధం ఉంది మీరు అని ఇట్లా అనేక ప్రశ్నలు. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం అని ఎక్కడ అనలేదండి. ఎందుకట్లా మీరు గాలి మాటలు మాట్లాడతారు నేను అనేది? ఏ రాజకీయ పార్టీతో మాట్లాడారండి? అదే ఏ రాజకీయ వ్యక్తిగత రాజకీయ పార్టీతో వినాలి సార్. హలో, మీరు దయచేసి మీరు మాట్లాడినప్పుడు ఓపికగా వినాలి దయచేసి. మీరు మాట్లాడినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు నిలదీసిండ్రు. మీరు 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీల ముచ్చటేంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు అడిగిండ్రు. వాళ్ళు సరే కొంతమంది సహకరించిండ్రు, కొంతమంది సహకరించలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినా, ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ఎత్తుకున్నా అందరం కూడా దాన్ని అజేయాలి. కానీ తెలంగాణ ప్రజలు ఇవన్నీ 76 ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ వైపు నుంచి మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మీరు కొనిస్తారా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. నేను కూడా విన్నాను. అయితే కులగణనలో మీ వ్యక్తిగత వివరాలు లేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కులగణనకు మీ స్టాండ్ ఇంతవరకు తెలపలేదు. మీరు ఇవాళ మాట్లాడుతుంటే ఎట్లా? ఇవాళ చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదిక ద్వారా హరీష్ రావు గారు ఒకటే విషయాన్ని చెప్పిండ్రు. మీతో పాటు మాకున్నటువంటి 4 ఎంపీలు కేంద్రం పైన కొట్లాడడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. రండి ఇప్పుడు. సరే, మీకు ఎంతవరకు దానిపైన అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని నేను దాని లోతులోకి పోను. గాని ఇక్కడ చర్చ ఏంది అనంటే, సెక్షన్ 3 జన కులగణన చట్టం 1948 ప్రకారం ఈ కుల జనగణన చేపడుతున్నట్లు కేంద్రం వివరించింది సార్. కేంద్రం సెక్షన్ 3 జనగణన చట్టం 1948 ప్రకారం మేము దీన్ని నిర్వహిస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు వివరించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి నేషనల్ పాపులేషన్ రికార్డుకి సంబంధించి వీళ్ళు 2021లో 8,754 కోట్లు దీన్ని పెట్టిండ్రు. తర్వాత అప్డేటింగ్ కోసం మళ్ళీ 3,941 కోట్ల రూపాయలని దీంట్లో పెట్టిండ్రు. అంటే ఇప్పుడు దీంట్లో దరిదాపుల్లో వీళ్ళు 13,000 కోట్లతోని దీని అంచనా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మేధావి వర్గానికి జయరామన్న లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం వాళ్ళు 13,000 కోట్లతో తీసుకుపోతాము అని చెప్పని అంటున్నారు. సరే, వీళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు అనేటువంటి అది ఇవాళ ఒక ప్రధాన పేపర్లో వచ్చింది సార్. తొలి దశలో అడిగేటువంటి ప్రశ్నలు అంటారు. ఇంటి నెంబరు, ఇంటి గోడలు, పెచ్చులు నిర్మాణంలో ఏ మేరకు మంచిగా ఉన్నాయి అని చెప్పి ప్రశ్న కూడా అడుగుతారంట. కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ పెద్ద ఏం చేస్తాడు, ఇంటి యజమాని వివరాలు, ఇంట్లో ఉన్న నివాస గదులెన్ని, ఆ ఇంట్లో ఉంటున్న వివాహమైనటువంటి జంటలు ఎంతమంది, తాగునీటికి ప్రధాన వనరులు ఏంటి, విద్యుత్ మరుగుదొడ్లి సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని,
వృద్ధుల వివరాలు అడుగుతారంట. ఇట్లా చాలా దాన్ని కార్ ఉందా లేదా, బైక్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒక పేపర్ లో రాసిండ్రు. తొలి దశలో అడిగేటువంటి ప్రశ్నలేంది, రెండో దశలో అడిగేటువంటి ప్రశ్నలేందని కూడా ఓవరాల్ గా చేసిండ్రు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి 10 సంవత్సరాలకు జరగవలసినటువంటి జన కులగణన ఏదైతే ఉందో అది 16 సంవత్సరాలకు పోయింది. కాబట్టి మధ్యలో కోవిడ్ కారణం చేత వాళ్ళు అది చేసుకుంటున్నారు. ఎట్టకేల కిందాక జయరామన్న గారు చెప్పినట్లు దాని ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. దాంట్లో భాగంగా వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాలకు, అంటే కొంతమందికి నష్టమయ్యేటువంటి దాంట్లో కూడా క్రమశిక్షణతోని ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలకు, ఇందులో దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక క్రమశిక్షణ బద్ధంగా పోయినటువంటి నేపథ్యం ఉంది. ఈసారి ఆ క్రమశిక్షణనే దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద రాజకీయ శిక్ష అయ్యేటువంటి అవకాశం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు 16 తారీఖు నాడు గెజెట్ విడుదల చేస్తాము అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అది విడుదలైన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటది అనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. జయరాం గారు, ఇక్కడ మా ముఖ్యమైన విషయం ఏంటంటే 2028 డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. అంటే అప్పటి వరకు కులగణన ఇంప్లిమెంటేషన్ జరిగి నిజంగా కంప్లీట్ అయితే రాజకీయంగా ఇది తెలంగాణలో ఎలా ఉండబోతుంది? అన్మ్యూట్ చేసి మాట్లాడరా జయరాం గారు, మీరు మీట్లో ఉన్నారు. సందీప్, ఇంప్లిమెంటేషన్ విషయం దేవుడేది, కానీ కులగణన మాత్రం జరుగుతుందేమో. ఎందుకంటే కులగణన ఇప్పుడు కావాల్సింది బీజేపీకి. కులాల మీద రాజకీయాలు, మతాల మీద రాజకీయాలు చేయడం లోపల బీజేపీ ఎక్స్పర్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు నాకు. ఈ కులాల మీద, మతాల మీద రాజకీయాలతో పాటు ప్రాంతీయ పార్టీలకు కూడా దెబ్బ కొట్టడానికి ఇదొక అనువుగా చూసుకుంటుంది. అప్పుడు ఆ టైంలో కూడా వీళ్ళకు నిజంగా బైఫెరికేట్ చేయాలా, ఈ కాన్స్టిట్యున్సీ బైఫెరికేషన్ ఏమైనా జరగాల అనే దాన్ని కూడా ఆలోచనలో ఉంటుంది. అది లేనట్ట అని మనం అనుకోవడానికి లేదు. ఆలోచన ఉంటే ఆ వ్యతిరేకత ఉన్న అంశాల మీద ఎక్కడైతే ఉందో, వ్యతిరేకత ఏ అంశాల్లో, ఏ కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకత ఉందో దాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ స్కెచ్ ఏంటంటే ఈ 15 సంవత్సరాలు కాదు, ఒక లాంగ్ టర్మ్ పాలకులుగా ఉండాలనేది బీజేపీ డిఫరెంట్ గా చేస్తున్న ఒక ప్లానింగ్. అది ప్లానింగ్ లో భాగమే ఇది. ఈ కులగణన 1 by 1 చేసుకుంటా ప్రజల ముందుకు రావడం అనేది ప్లానింగ్ లో భాగం. అంటే ఈ రానున్న రోజుల లోపల కులగణనతో పాటు కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ చేసుకుంటే ఈ టర్మ్ ఉంటుందా, లేకపోతే కులగణనతో ఈ టర్మ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ టైం బైఫర్కేట్ చేయాలా అనే దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా అంశాన్ని తొందరగా వదలనివ్వరు, తొందరగా పోనివ్వరు. దాన్ని మేము చేస్తున్నాము అని చూపించడం కోసం ఇక్కడ జరుగుతున్నది. ఇదొక అంశం. ఈ రెండు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ప్రజల ముందు పోయి మనం ఎలక్షన్లకు ముందు అడగడానికి, ఓటు అడగడానికి స్కోప్ లేదు. కానీ ప్రజలు ఇప్పుడు చాలా తెలివి కలవాలి. బీజేపీలో కుండే తెలివి కంటే ప్రజలకు ఉండే తెలివి పెద్ద గొప్పదేం కాదు బీజేపీది. సో ప్రజలు ఏమని ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు కులగణన చేసిన రాష్ట్రాల లోపల బీజేపీ స్టాండ్ ఏంది, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల లోపల కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ ఏంది అనే విషయాన్ని బేరూజ్ చేసుకుంటారు. ఇక్కడ తీసుకున్న వాటిని మీరు చట్టబద్ధత కల్పించకపోతే, ఇంతకుముందు దయాకర్ చెప్పినట్టుగా డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి చట్టబద్ధత కలగాలి. ఆ చట్టబద్ధత రావాలంటే ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు ఇవ్వరు. సో కనీసము ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ కనుక బెనిఫిట్ జరగాలనుకుంటే కాంగ్రెస్ చేయాలి అంటే చట్టాన్ని పక్కన పెట్టేసి పార్టీ పరమైన అంశాల లోపల వీళ్లకు ఆ ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. దీన్ని చట్టమే అక్కర్లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర ఏ రాజకీయ పార్టీలైనా పార్టీ పరంగా మీరు మీ పార్టీలలో ఉండే అధికారాన్ని పంపిణీ చేయొచ్చు. అది జరుగుద్దా అనే దాన్ని ఒకటి ఆలోచిస్తారు ప్రజలు. నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు, జరిగింది అనుకుందాము, అది ఏ మేరకు బీసీలలో పాలిత కులాలు కాకుండా ఓబీసీలలో ఎంతవరకు వస్తుంది, ఎస్సీలలో పాలిత కులాలు కాకుండా ఉపకులాల నుంచి ఏమాత్రం ప్రయారిటీ ఉందన్న దాన్ని డెఫినెట్ దాన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తుంటారు. అక్కడ కనుక ఫెయిల్యూర్ అయినట్టు అయితే డెఫినెట్ గా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అంటే ఈ రోజు బీజేపీ ఏంటంటే, నేను ఒకటి ఇద్దరి మిత్రులతో ఏకీభవించేది ఏంటి అంటే, బీజేపీ అనేది రిజర్వేషన్ ని పూర్తిగా ఎత్తివేయాలి, రిజర్వేషన్ వ్యవస్థ ఉంచకూడదు, అంతా వన్ స్టాండ్ మీద తీసుకురావాలి అన్నదాన్ని.
ఇప్పుడు దానికి ప్రతిఫలంగా పక్క రాష్ట్రం లోపల మీకు జరుగుతున్నది ఏంటంటే, నేను ఒక మెడికల్ డాక్టర్ని కాబట్టి నాకున్న స్ట్రాంగ్ సమాచారము, సో ఇది కొంత న్యూస్ కూడా వచ్చింది, అంతమంది తెలియకపోవచ్చు. ఈ 17 మెడికల్ కాలేజీలలో 10 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వానికి సంబంధించిన 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యవస్థకు అప్పగిచ్చేసి ప్రైవేటు పాలకులుగా ఉంచాలనేది దీనిలో కుట్ర. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కుట్ర. ఆ కుట్రలో భాగము బీజేపీ, ఆ కుట్రలో భాగము జనసేన, ఆ కుట్రలో భాగము టీడీపీ. అంటే నువ్వు మెడికల్ కాలేజీలను ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు ప్రైవేటు యాజమాన్యానికి అప్పగిచ్చేసి ప్రైవేటు యాజమాన్యాన్ని పాలకులుగా చూపించడం వల్ల నువ్వు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నావు? అంటే ఒక చూద్దాం, ఆ పని చేసినప్పుడు ఇక్కడ ఉండే పేషెంట్లను కూడా ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ నుంచి పట్టుకొస్తారా, లేకపోతే నిరుపేదలు ఉంటారా? దాంట్లో నిరుపేదలు కదా పేషెంట్లు. అంటే చదువుకోవడానికి ముడి సరుకుగా నిరుపేదలను ఉపయోగించుకుంటారు, దాన్ని వచ్చే ఆదాయాన్ని పంచుకోవడానికి మాత్రం ఈరోజు మీకు ఒక పెట్టుబడిదారు వ్యవస్థల నుంచి వచ్చిన వ్యక్తులు కావాలని ఇప్పుడు వేటాడుతున్నారు. ఇది సత్యం. ఇది అంటే ఈ రోజు మీరు చేస్తున్న ఈ పని బీజేపీ ఎక్కడెక్కడ పాలకులుగా ఉన్నారో ఉన్న దాన్ని చూపేదలుచుకున్నాను. 2029 కల్లా డెలిమిటేషన్ జరగకపోతే రాజకీయంగా ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం ఉందంటారు? 2008 కల్లా కనుక జరగదా అని అనుకోవటం లేదు, కానీ జరుగుద్ది. ఎందుకంటే ఇది బీజేపీకి చాలా కత్తిమీద సాము లాంటిది. ఇప్పుడు రాహుల్ ఒక మంచి పని ఏం చేశారంటే ప్రజల్లోకి పోవటం, కానీ ఒకప్పుడు ఉన్న రాహుల్కు ఇప్పుడు ఉన్న రాహుల్కి జమీన్ ఆస్మాన్కు ఉన్నది ఫరక్. డౌటే లేదు, నాకు ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే మేమిద్దరం ఇంచుమించు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండే వ్యక్తులం. సో ఆయన ఏంటంటే తన ఏజ్ లోపల తన ఏజ్కి ఇంకా మించి ప్రజల దగ్గరికి పోగలిగాడు. తనకి ఏజ్కి తన ఉండే స్థాయికి మించి నడకతోని ప్రజలను చేరుకోగలగటం వల్ల అది ప్లస్ పాయింట్ అయింది. అది గమనించింది. ఏ 400 సీట్లను టార్గెట్ పెట్టుకున్నదో బీజేపీ, ఆ 400 సీట్లకు పంగనామం పెట్టగలిగాడు. అది కళ్ళ ముందు కనిపించింది. అది కళ్ళ ముందు కనిపించిన తర్వాత రాహుల్ ఇప్పుడు కులగణన అనే దాన్ని డిఫరెంట్ గా స్క్రీన్ మీదకి తీసుకురాగలిగిండు, సక్సెస్ అయ్యిండు. కానీ రాహుల్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో రాహుల్కి నేను చాలా క్లియర్ గా చెప్తాను నేను ఈ విషయమైన. రాహుల్ దాన్ని ఆలోచిస్తాడని కూడా నమ్ముతాను నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో రాహుల్ ఏం చేస్తాడంటే ప్రజల నుంచి వచ్చేదాన్ని ప్రతిదాన్ని కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. అది ప్రజల దగ్గర పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందులో సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు ప్రజల దగ్గరికి రాహుల్ విధానాన్నే బీజేపీ అనుకరిస్తుంది తప్పితే బీజేపీకి ఇది కొత్త వైఖరే. బీజేపీ అంశాల లోపల ఇది లేని అంశము ఇప్పుడు ప్రజల ముందు పెట్టుకుంది. మోడీ కనుక నువ్వు ఓసీగా ఉన్న మోడీవి బీసీగా ఎట్లా మారినావంటే మోడీ దగ్గర ఆన్సర్ ఉందా? బీసీగా మారిన తర్వాత మోడీ కులస్తులకు ఈ రోజు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు. మోసీ బీసీ కాదన్న విషయం తెలుసు మోడీ. ఆ కులస్తులను ఈ రోజు నువ్వు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టమన్న విషయం తెలుసు. అంటే ఈ రోజు నువ్వు కులాన్ని మార్చుకోగలిగినవు. కులాన్ని మార్చుకొని ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మోడీ. అంటే దీన్ని డెఫినెట్ గా రాహుల్ పరోక్షంగా ప్రత్యక్షంగా దాన్ని దుయ్యబట్టాడు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్, అలా డౌట్ ఏం లేదు. అంటే రాహుల్ రేపు రానున్న రోజుల లోపల ఇంకా ఇంతకంటే స్ట్రాంగ్ అవ్వకుండా ఈరోజు కులగణన నెత్తి మీద వేసుకుందే తప్ప ఈరోజు ప్రజల మీద ఎలాంటి ప్రేమతోని మాత్రం కాదు. ఇట్స్ క్లియర్. దాన్ని కాంగ్రెస్ ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తుంది, కాంగ్రెస్ కి దీన్ని భిన్నంగా రాహుల్ ఇప్పుడు భారత్ జోడో యాత్రలాగా ఇంకో కొత్త విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్తాడు అనేది ఇప్పుడు డెఫినెట్ గా ప్రజలు వెయిట్ చేస్తుంటారు. అంటే రాహుల్ తీసుకునే విధానం ఏదైనా ఉన్నా కూడా మీ రాష్ట్రాలలో ఇంతకుముందునే రాహుల్ని ఇంత ప్రైజ్ చేస్తున్నా కదా, ఇప్పుడు రాహుల్కున్న ప్రశ్న ఏంటంటే మీ రాష్ట్రాలలో మీరు పాలకులుగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మీ పాలకులలో ఉండే అత్యున్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళ అవకాశవాదుల్లాగా ఉన్నారనే విషయాన్ని కూడా గమనించండి. ఆ కులాన్ని కుటుంబాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఈ రోజు దోపిడీ కూడా వాళ్ళ చుట్టే ఉందన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేది రాహుల్కు నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. దయాకర్ గారు మీరు చివరిగా కన్క్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణనను ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది ఇలా బీజేపీ ఎలా చేస్తుంది, ఏ విధి విధానాలు చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందుకు మన జయరాం గారు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారి ఎజెండా ఒకటే అండి, ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన తప్ప ఆయనకు లేదు. ఒకసారి ఒక మీటింగ్ లో
ఈ దేశంలో 10 మంది మాత్రమే పెట్టుబడిదారులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు. ఎందుకు పేదవాడికి ఎందుకు పారిశ్రామికవేత్తలుగా లేకపోతే వ్యాపారులుగా ఎందుకు రాణించలేకపోతున్నారు అనేది, అంటే పేదవాళ్ళను కూడా ఈ దేశంలో గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు ఎందుకు కావట్లేదు అనే దాని గురించి కూడా మాట్లాడాడు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఎంత నిడారంభ జీవితం అంటే, లారీ డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి దాదాపు లారీ ఎక్కి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాళ్ళ సమస్యను తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రధానమంత్రి తీసుకోవాల్సిన చొరవ కంటే ప్రతిపక్ష నాయకుడు చాలా లోతుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, వివిధ ఉన్నటువంటి రాష్ట్రాల కులాల స్థితి గతుల్ని ఆయన చాలా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో కూడా, తెలంగాణలో కూడా జయరాం గారు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఒక సామాజిక న్యాయ ఎజెండాతో పాటు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నటువంటి కులాల అభివృద్ధి కోసంతో పాటు అన్ని కులాలకు కూడా ఒక రాజ్యాధికారం ఇవ్వాలనే ఆలోచనతో పోతా ఉంది. కాబట్టి మీరు చూస్తే అన్ని కులాల్లో ఇవాళ ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, మత్స్యకార సెల్లు, ఎస్టీ సెల్లు అందరికి కూడా సమానం ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉద్యమకారులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్ని కులాల ప్రాధాన్యత, ఇవాళ ముదిరాజులకు స్థానం ఉండబోతుందని గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ కాబట్టి దానికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారు చెప్పారు. భవిష్యత్తులో జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కులానికి పెద్దపీట వేస్తా ఉంది. అంటే తెలంగాణలో సామాజిక న్యాయ అంశం పైన, సామాజిక కులగణన అంశం పైన వేలెత్తి చూయించే అంశం లేకుండా కూడా అందరినీ తృప్తిపరిచేలా తెలంగాణలో చాలా లోతుగా అధ్యయనం చేసి ఇవాళ చేసింది. కాబట్టి కేంద్రం కూడా దాన్ని దిగొచ్చి తెలంగాణ నమూనానే తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా సామాజిక ఎజెండా అనేది పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది, అమలు అవుతా ఉంది. రేపు స్థానిక సంస్థల్లో కూడా 42% తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీగా కూడా అమలు చేసి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అన్ని స్థానాలు కల్పించే బాధ్యతను కూడా తీసుకోబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ గతంలో ఇంతకుముందు ఉన్నప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా ఈ నిమ్న కులాలకు, బీసీ కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమండి. మొత్తాన్ని కూడా ఒక ఎజెండాతో హిందూ మతానికి ఒక పేటెంట్ గా వ్యవహరిస్తూ ఈ దేశాన్నే హిందూ మతంగా తయారు చేయాలనే ఆలోచనతో మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంట్ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చావుపోయే లొట్టలేసినట్లాగా ఇవాళ ఎంతో వాళ్ళు గొప్పగా ఎదురు చూసి అయోధ్య రామ మందిరాన్ని చూసి దాన్ని సాకుగా చూసి హిందూ మతాన్ని పేటెంట్ గా చూసి దేశాన్ని మాకు గొప్పగా ఆశిస్తాయని చూశారు. కాబట్టి ఇవాళ కేంద్రం నిలబడుతుందంటే ఒకవైపు బీహార్ కావచ్చు, ఇవాళ ఏపీ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలే దాన్ని నడిపించే పరిస్థితి కనపడుతుందంటే దేశవ్యాప్తంగా మోడీ పైన, బీజేపీ విధానాల పైన ఎంత వ్యతిరేకత వస్తుందో మీరు చూడండి. దాదాపు కేంద్ర మంత్రుల్లో, ఎంపీలలో బీజేపీకి చెందిన వాళ్ళే 75 మందికి ఇవాళ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మెడికల్ వ్యవస్థను విచ్చలవిడిగా డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి రాష్ట్రాల ప్రమేయం లేకుండా కూడా యూజీసీని తన నిర్వీర్యం చేసుకొని ఇవాళ మొత్తం కూడా కేంద్రం మెడికల్ వ్యాపారాన్ని చేస్తా ఉంది. ఒక విధి విధానాలు లేకుండా, ఒక సామాన్యులకు మెరిట్ అవకాశం లేకుండా ఒక దోపిడికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెరలేస్తుంది అనడానికి నిదర్శనం. కాబట్టి ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే కూడా మీ అందరికీ తెలుసు, ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లేకుండా కూడా ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా ఇచ్చి వ్యాపారం చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా లేకపోతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయ ఎజెండాగా రాజకీయ అవకాశాలని, రాజకీయ సమానతలు అందరికీ పంచే విధంగా ఎప్పుడు కూడా పార్టీ కృషి చేస్తా ఉంది. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం అమలవుతా ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ద్వారానే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, లేకపోతే అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలకు కూడా రాజ్యాధికారం వస్తుంది తప్ప ఈ బీజేపీ ఇవాళ కులగణన, జనగణన అనేది కేవలం రాజకీయ స్టంట్గానే చూడాలి తప్ప దాని విధి విధానాలు చూడలేదు. కేవలం తూతు మంత్రంగా చేసి మేము ఏదో చేసినామని, బడుగు బలహీన వర్గాల పట్ల ప్రేమ ఉందని మోడీ చెప్పుకొని మళ్ళొకసారి ఎన్నికల్లో పోయి ఒక మోసం చేసే ప్రయత్నం తప్ప ఏది కాదు. ఏది చేసినా బీజేపీని బడుగు బలహీన వర్గాలు నమ్మే పరిస్థితి ఉండే. ఎందుకంటే మోడీ కూడా వ్యాపార కులమే, మోడీ వ్యాపార కులమే. కాబట్టి ఒక నకిలీ బీసీగానే ఆయన తయారై అప్పుడు 33 కులాలు గుజరాత్ లో చేసినప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో అక్రమంగా తీసుకొచ్చి ఓబీసీలో కలిపినటువంటి పరిస్థితి. చంద్రబాబు ఉన్నప్పుడు ఈయన కులాన్ని
లెక్క పెట్టలేదు, కులాన్ని బీసీగా కూడా పరిగణించలేదు. రైట్ రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరవింద్ గారు. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద